చందమామ కథ పాడుబుద్ధి. ఒక ఊళ్ళో పోలయ్య అనే ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడు చాలా బుద్ధిమంతుడు. పశువుల్ని రోజు ఊరి పక్కనే ఉన్న అడవికి ఉదయాన్నే తోలుకుపోయి సాయంకాలానికల్లా తిరిగి ఇంటికి తోలుకొచ్చేవాడు. ఒకనాడు పోలయ్య పశువుల్ని మేతకు వదిలి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. సన్నగా వాన పడసాగింది. కాసేపటికల్లా ఉరుములు మెరుపులు ప్రారంభమైనాయి. పెళపెళమనే ధ్వనితో పోలయ్యకు 5-6 గజాల ఎడంగా ఒక పిడుగు పడింది. పోలయ్యకి కళ్ళు బైర్లు కమ్మినాయి. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని చుట్టూ కలయి చూశాడు. వాన తగ్గిపోతుంది. పోలయ్య లేచి ఆ పిడుగు పడిన స్థలం దగ్గరికి వెళ్ళాడు. పిడుగుపాటు వల్ల కాలిపోయిన ఆ స్థలంలో ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. వంగి చూశాడు. అది బంగారు ఉంగరం. పోలయ్యకు పట్టలేనంత ఆనందం కలిగింది. ఆ ఉంగరాన్ని వేలుకి పెట్టుకుని చూశాడు. గుండ్రని నీలపురాయి పొతకబడి ఎంతో ముచ్చటగా ఉంది ఆ ఉంగరం. సంతోషంతో తబ్బిబ్బవుతూ పోలయ్య పశువుల్ని తోలుకుని ఇంటికి బయలుదేరాడు. వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని సరదాగా కిందకి మీదకి తిప్పసాగాడు. గ్రామాన్ని సమీపించేసరికి 2-3 గ్రామస్తులు ఎదురయ్యారు. వాళ్ళు పశువులకేసి అనుమానంగా చూసి పోలయ్య ఏమయ్యాడు అంటూ ఆశ్చర్యపడ్డారు. పశువుల వెనకే వస్తున్న పోలయ్యకు వాళ్ళ మాటలు వింతగా తోచినాయి. ఆ సమయంలో అతడు ఉంగరానికి పొతకబడిన నీలపొరాయిని అరిచేతి వైపుకు తిప్పి ఉంచాడు. మళ్ళీ యథాలాపంగా నీలపొరాయిని వేలిపై భాగానికి తిప్పాడు. అరే పోలయ్య, ఇంతసేపు ఎక్కడున్నావు? ఇట్టే మాయమై ఇట్టే కనపడుతున్నావే అన్నారు గ్రామస్తులు. పోలయ్య ఆ మాటలతో ఉంగరంలోని రహస్యం గ్రహించాడు. ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపు తిప్పితే తను అదృశ్యమవుతాడు, ఎవరి కంటికి కనపడ్డు. ఆనాటి వరకు ఎంతో బుద్ధిమంతుడుగా ఉంటున్న పోలయ్యలో ఈ ఉంగరంలోని రహస్య శక్తి గ్రహించేసరికి దురాలోచనలు ప్రారంభమైనాయి. తాను చేయదలుచుకున్న దుర్మార్గపు పనులు ఎవరికంటా పడకుండా చేయవచ్చు కనుక ఇక తాను ఎవరికి భయపడవలసిన అవసరం లేదని అనుకున్నాడు. ఆ రాత్రి ఊరంతా మాటు మడిగిన తర్వాత పోలయ్య బయలుదేరాడు. ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపు తిప్పితే ఎవరికంటా పడకుండా ఉండగలడు గనక అలా తిప్పుకున్నాడు. చేతిలో మంచి లావైన దుడ్డు కర్ర పట్టుకున్నాడు. సరాసరి నందయ్య ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఒక మారు నందయ్య జొన్న చేలు పోలయ్య పశువులు పాడు చేస్తే అందుకు నందయ్య తిట్టాడు. ఆ కోపం తీర్చుకునేందుకు ఇదే మంచి అదను అనుకున్నాడు పోలయ్య. పోలయ్య తలుపు తట్టగానే నిద్రకళతో లేచి తలుపు తీశాడు నందయ్య. గోడ పక్కనే దుడ్డు కర్రతో అదృశ్యుడే నిలబడి ఉన్న పోలయ్య అమాంతం నందయ్య నెత్తిన దుడ్డు కర్రతో బాదాడు. చచ్చాన్రా బాబు అంటూ నందయ్య కూలిపోయాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి పోలయ్య సరాసరి చిల్లర దుకాణం పెట్టుకు బతికి చలమయ్య ఇంటికి వెళ్ళాడు. చలమయ్య ఇంటి తలుపు ఓరవాకిలిగా ఉంచి గదిలో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. పోలయ్య మెల్లగా తలుపు నెట్టుకుని గదిలోకి వెళ్ళాడు. అదృశ్యంగా ఉన్న పోలయ్యను చలమయ్య చూడలేదు కదా. అతడు డబ్బంతా లెక్కించి ఒక మూటగా కట్టి పెట్టెలో పెట్టి ఆ పక్కనే నిద్రపోయేందుకు పడుకున్నాడు. చలమయ్యకు బాగా నిద్ర పట్టే వరకు అక్కడే నక్కి ఉండి తర్వాత మెల్లగా పెట్టి తెరిచి ఆ డబ్బులు మూట తీసుకుని బయటికి వచ్చేశాడు పోలయ్య. ఇక ఈ రాత్రికి చాలు అనుకుని ఇంటికి వచ్చి నిద్రపోయాడు. తెల్లవారింది. గ్రామం అంతా నందయ్య తల పగలడాన్ని గురించి, చలమయ్య డబ్బు పోవడాన్ని గురించి వింతగా చెప్పుకోసాగారు. పోలయ్య కూడా ఏమీ తెలియనట్టుగా వాళ్లతో చేరి అలాగా వింతగా ఉందే అంటూ తనలో తాను నవ్వుకోసాగాడు. తనకు దొరికిన ఉంగరం సహాయం చేత పగలైనా ఎవరికంటా పడకుండా ఉండగలడు గనక పోలయ్య ఇప్పుడు పట్ట పగలే దొంగతనాలకు తయారైనాడు. మెడ నిండా నగలు పెట్టుకుని చెరువుకు నీళ్ల కోసం వెళ్తున్న 2-3 స్త్రీలను చూసి నా పంట పండిందిలే అనుకున్నాడు పోలయ్య. అదృశ్యంగా వాళ్లను సమీపించి వాళ్ళందరి మెడల్లోని బంగారు గొలుసులన్నీ తెంచుకున్నాడు. దొంగ దొంగ అని ఆ స్త్రీలు అరచిన కనపడని ఆ దొంగను ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. పట్టపగలే ఇంత ఘోరం జరిగేసరికి ఆ గ్రామస్తులంతా హడలిపోయారు. ఎవరికి ఏమీ చేసేందుకు తోచలేదు. కనపడని దొంగను ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? పోలయ్య ఇక తన దెబ్బకు తిరుగులేదనుకున్నాడు.
పశువుల కాపరి పోలయ్య క్రమేణా పగటి చుక్క రేచుక్క లాంటి గజ దొంగగా మారిపోయాడు. అడవికి తోలిన పశువుల్ని అడవిలోనే వదిలేసేవాడు. ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవటం, ఆకలైనప్పుడు అదృశ్యంగా ఏ ఇంట్లోనూ చొరబడి కడుపు నిండా మెక్కటం, పట్టపగలే నిర్భయంగా దొంగతనాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది. ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి ఇక ఆ చిన్న గ్రామంలో తను దొంగిలించదగిన వస్తువులేవి పోలయ్యకు కనబడలేదు. పక్క గ్రామపు జమీందారు కోటలో నగా నట్రా దొరుకుతాయని అతనికి తెలుసు. ఆ మర్నాడే పోలయ్య అదృశ్యంగా కోటలో చొరబడ్డాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాడు. రోజుకొక చోటు చొప్పున ధనాగారంలోని డబ్బుతో మొదలుపెట్టి రాణివాసంలోని స్త్రీల నగలు చీరలు దొంగిలించసాగాడు. కోటలో హాహాకారాలు బయలుదేరినాయి. ఎంతమందిని కాపలా పెట్టినా ప్రయోజనం లేకపోయింది. ఒకనాడు పోలయ్య కోటలో ప్రవేశించేసరికి అంతా గుసగుసలాడుకుంటున్నారు. కోటలోని విలువైన ఆభరణాలు, వస్తువులు అన్ని ఒక గదిలో పెట్టి బలమైన కాపలా పెడతారు అని. పోలయ్యకు ఈ వార్త మంచి ఉత్సాహాన్ని కలిగించింది. కోటంతా గాలించే కన్నా అన్ని ఒకే గదిలోకి వస్తే దొంగిలించటం సులువు అనుకున్నాడు. చీకటి ఎప్పుడు పడుతుందా అని కనిపెట్టుకుని కూర్చున్నాడు. చీకటి పడింది. జమీందారు దివాను ఒక పెద్ద ఇనప భూషాణాన్ని పట్టించుకుని వచ్చి ఒక గదిలో పెట్టించారు. వేచి ఉన్న పోలయ్య ఆ గదిలో ఓ మూల నక్కాడు. కాసేపటికల్లా తలుపులు బిగించి జమీందారు దివాను వెళ్లిపోయారు. పోలయ్య మారు తాళపు చెవితో భూషాణాన్ని తెరిచాడు. ఆశ్చర్యం, అందులో పూచిక పుల్ల కూడా లేదు. వాడు మోసపోయానని గ్రహించాడు. అయినా తెల్లవారి తలుపులు తెరిచిన తర్వాత బయటికి వెళ్లవచ్చని ధైర్యంగా కూర్చున్నాడు. పాపం వాడికి జమీందారు దివాను వేసిన ఎత్తు తెలియదు. తెల్లవారింది, చీకటి పడింది. మళ్లీ తెల్లవారింది, మళ్లీ చీకటి పడింది. అలా ఎన్నో పగళ్ళు రాత్రుళ్ళు గడిచినాయి. కాని ఆ తలుపులు ఎవ్వరూ తెరవలేదు. ఆకలి దప్పులతో అలమటించి తన పాపం పండినందుకు ఏడుస్తూ ఆ గదిలోనే కృశించి కృశించి మరణించాడు పోలయ్య.